ఇంట్లోనే చాలా ఈజీగా, హెల్తీగా, టేస్టీగా ఉండే రెసిపీ ఇది. మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయొచ్చు. జస్ట్ 10 మినిట్స్‌లో అయిపోతది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు సీజీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ రోజు అయితే అభి స్కూల్ నుంచి ఇంటికి రాగానే నాకు స్నాక్స్ కావాలి అని అడిగాడు. క్యూట్ గా అడిగితే మనం చేయకుండా ఉంటాం. వీటిని బేబీ కార్న్ అంటారు. ఇవి మీకు ముందే తెలుసా? నాకైతే రీసెంట్ గానే తెలిసింది. వీటితోటి నేనైతే ఈ రోజు క్రిస్పీ కార్న్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్. ఫస్ట్ అయితే ఈ బేబీ కార్న్ ని మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత దీని ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఉన్నదాన్ని రిమూవ్ చేసేసుకోండి. ఈ బేబీ కార్న్ ని ఇలా మిడిల్ లేకి కట్ చేసుకోండి. నావి కొంచెం పెద్ద సైజ్ గా ఉన్నాయి, అందుకే నేను మిడిల్ లేకి కట్ చేశాను. ఒకవేళ చిన్ని బేబీ కార్న్ అయితే మీరు అలాగే డైరెక్ట్ గా కట్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటే ఏంటంటే మంచిగా ఆయిల్ లో కుక్ అవుతాయి. సో అందుకని అన్నిటిని ఇలా మంచిగా పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నాకైతే పిల్లల కోసం ఇంట్లో స్నాక్స్ చేసి పెట్టడం అంటే చాలా ఇష్టం. ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. మీ టేస్ట్ కి తగ్గట్టు కొంచెం చిల్లీ పౌడర్ కదా, నేను కిడ్స్ కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువే యూస్ చేస్తున్నాను. ఆ తర్వాత టర్మరిక్, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసి కొంచెం కార్న్ ఫ్లోర్, ఇంకొద్దిగా మైదా పిండి. నేను మైదా తక్కువ యూస్ చేసి కార్న్ ఫ్లోర్ ఎక్కువ వేసాను. ఆ తర్వాత కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా మంచిగా కలుపుకోండి. అక్కడక్కడ వాటర్ వేస్తూ మనం బజ్జీలకి ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ ఉన్నాయి కదా, అవి తీసుకొచ్చి ఈ పిండిలో వేసేసి అన్నిటిని మంచిగా కలిసేలాగా కలిపేయండి. బేబీ కార్న్ కి మనం ప్రిపేర్ చేసిన మిక్చర్ మొత్తం మంచిగా పట్టేలాగా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఈ లోపు ఒక పాన్ లో ఆయిల్ వేసి ప్రీ హీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ తీసుకొని వచ్చి ఒక్కొక్కటిగా ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మీకు డీప్ ఫ్రై ఇష్టం లేదు అనుకుంటే ఒక పాన్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటది. కాకపోతే నేను కొంచెం క్రిస్పీగా ఉంటాయి అనేసి ఇలా ఆయిల్ లో డీప్ ఫ్రై చేస్తున్నాను. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా అలా అలా కలుపుతూ ఉంటే అన్ని సైడ్ లో మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేగానే తీసేసి ఒక టిష్యూ పేపర్ లో కానీ ఒక ప్లేట్ లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, మన ఎమ్మి క్రిస్పీ కార్న్ అయితే రెడీ అయిపోతుంది. మా పిల్లలకు ఏ స్నాక్స్ తిన్నా కూడా ఖచ్చితంగా సాస్ అయితే ఉండాల్సింది, అందుకే నేను టమాటో కెచప్ యూస్ చేస్తున్నాను. ఐరా అయితే చేసేప్పటి నుంచి ఫుల్ ఎక్సైటెడ్ గా ఉంది, ఎప్పుడెప్పుడు తిందామని. అంత ఇష్టం తనకివి. అండ్ అభి కూడా స్కూల్ నుంచి ఇంటికి రాగానే అడిగాడు కాబట్టి చేశాను. వాడికైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. ఐరా పాపకు కూడా చాలా ఇష్టం ఇవంటే. మీరు ఎప్పుడైనా మీ పిల్లల కోసం ఇలా ఇంట్లో స్నాక్స్ ప్రిపేర్ చేశారా? నాకు కామెంట్ చేసేయండి. అండ్ బేబీ కార్న్ కూడా పిల్లల హెల్త్ కి చాలా మంచిది, పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి కూడా. మీరు కూడా టైం ఉంటే ఇంట్లో ఒక 5 మినిట్స్ ఈ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.